దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెనకకు చూడకుండా ముందు వైపే చూసుకుంటూ వెళ్ళాలన్నాడు. కానీ ఆమె మరి లోక ఆశల పైన పడిపోయి, మరి నా ఇల్లు ఏమైపోతుంది, నా బంగారం ఏమైపోతుందో అని ఆలోచించి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. నేను ఒకరోజు ఎల్బీ నగర్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అందరు ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఒక స్త్రీ వచ్చింది, అన్న నా గురించి మీరు ప్రార్థన చేయండి. అమ్మ ఏంటి నీ సమస్య? అన్న నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను. నేను దేవుని మందిరానికి ఆదివారం వస్తున్నాను, సేవకుల్ని పిలుస్తున్నాను, నా ఇంటికి నేను భోజనం పెడుతున్నాను, దశం భాగం ఇస్తున్నాను, మరి నా కుటుంబాన్ని నడిపిస్తున్నాను, ఎంతో భక్తి జీవితం జీవిస్తున్నాను. కానీ నాకు ఒకటి కొదువుగా ఉంది అన్నయ్య. ఏంటమ్మా అంటే, అన్నయ్య సాయంత్రం 7 గంటలు అయ్యేసరికి నేను గృహలక్ష్మి చూడలేకుండా ఉండలేకపోతున్నాను, ఆ కార్తీక దీపము చూడలేకుండా ఉండలేకపోతున్నాను. అన్నయ్య దయచేసి ప్రార్థన చేయండి అన్నయ్య. ఏంటి దానికోసం ప్రార్థన చేసేది? నువ్వు ఎప్పుడైతే ఇందాక వాక్యం చెప్పాను కదా, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టే, పాతవన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి. కానీ పాతవి విడిచిపెట్టకుండా నువ్వు వచ్చి మందిరంలో కూర్చుంటే లాభం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నువ్వు పరీక్షించుకో, నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు. నువ్వు 2023లో నువ్వు ఎలా జీవించావో అది నాకు అనవసరం, తెలియదు. ఈ 2024లోకి వచ్చిన తర్వాత నీ జీవితం మారకపోతే నువ్వు 25వ సంవత్సరంలో నువ్వు కనిపిస్తావో నువ్వు కనపడవో. 2020-21లో ఏం జరిగిందమ్మా? గొప్ప మారణ హోమం జరిగింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. లక్షల మంది చనిపోయారు. అనేక మంది సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు, లోకము ఒక పావు భాగం పోయినట్టుగా అయిపోయింది. ఇక నువ్వు నేను బ్రతుకున్నామంటే అంత దేవుని ఉచితమైనటువంటి కృప. అన్న అనే పదానికి అదే అర్థం, కృప. అపోస్తలుడైన పౌలు ఏ సంఘానికి పత్రిక రాసినా ఆయన కృపతోనే ఆరంభిస్తాడు, కృపతోనే ముగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకును అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి సమయం ఇచ్చినటువంటి మరి దైవ సేవకులకు నా యొక్క ప్రత్యేక వందనాలు. మరి ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్పి ఉండొచ్చేమో వాక్యం, దయచేసి నన్ను మన్నించండి.